హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరీష్. మీరు చూస్తున్నారు హరిష్ గైడెడ్ ఛానల్. వెల్కమ్ టు టెక్ న్యూస్ 4కి స్వాగతం. ఈరోజు ఫస్ట్ టెక్ న్యూస్ గురించి ఫస్ట్ టెక్ న్యూస్ టిక్టాక్ నుండి. టిక్టాక్ని ఇండియాలో ఎప్పుడైతే బ్యాన్ చేశారో ఈ టిక్టాక్ కంపెనీ అయినా బైడాన్స్కి దెబ్బ మీద దెబ్బ పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క బైడాన్స్ కంపెనీ చైనీస్ కంపెనీ. మన ఇండియాలో బ్యాన్ చేసినాక యుఎస్ వాళ్ళు బ్యాన్ చేశారో యుఎస్లో కూడా బ్యాన్ చేయడానికి ప్రాసెస్ స్టార్ట్ చేశారు. టిక్టాక్ని బ్యాన్ చేయకుండా ఉండేందుకు ఈ టిక్టాక్ కంపెనీ యుఎస్లో కోర్టుని ఆశ్రయించింది గవర్నమెంట్ మీద. అయితే ఇది ఎంతవరకు జరుగుతుందో చూద్దాం. అయితే 2019లో యుఎస్ టిక్టాక్ యూజర్స్ యొక్క డేటాని చైనీస్కి తరలిస్తుందని దీని మీద అభియోగం ఉంది. దాని మీద ఎఫ్టీసీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. సో ముందు మన ఇండియాలో టిక్టాక్ పోయింది, అలాగే యుఎస్లో కూడా టిక్టాక్ పోతుందో మరి చూడాలి. నెక్స్ట్ టెక్నిక్స్ గురించి మాట్లాడితే ఇది కూడా చైనీస్ యాప్ అయిన వీచాట్ గురించి. ఎప్పుడైతే మన ట్రంప్ బాబాయ్ యుఎస్లో ఈ చైనీస్ యాప్ని బ్యాన్ చేస్తారని చెప్పాడో అప్పుడే ఈ వీచాట్ యుఎస్లో ఎక్కువ మంది, అంటే దాదాపు మన ఇండియాలో వాట్సాప్ని ఎక్కువగా ఎలా యూజ్ చేస్తారో అలాగే యుఎస్లో వీచాట్ని ఎక్కువ మంది ఈ వీచాట్ని యూజ్ చేస్తారు. అయితే ఈ వీచాట్ని ట్రంప్ బాబాయ్ బ్యాన్ చేస్తానన్నప్పుడు యుఎస్ పీపుల్స్ దీని యొక్క ఆల్టర్నేటివ్స్ని, ఈ వీచాట్ యొక్క ఆల్టర్నేటివ్ అప్లికేషన్స్ని గూగుల్లో సెర్చ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎప్పుడైతే మన కాడ టిక్టాక్ని బ్యాన్ చేశారో దీనికి ఆల్టర్నేటివ్ యాప్స్ కోసం ఎట్లా ఎతికారో అలాగే యూఎస్లో కూడా దీని యొక్క ఆల్టర్నేటివ్ యాప్స్ కోసం ఎతుకుతున్నారు. ప్రధానంగా యూఎస్లో ఈ చైనీస్ యాప్ బ్యాన్ చేయడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఈ యొక్క కారణాలు మనం చూస్తే ఎప్పుడైతే యుఎస్కి చైనీస్కి ట్రేడ్ వార్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచే యుఎస్ గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉండింది. యుఎస్ గవర్నమెంట్ అనే కంటే కూడా ట్రంప్ బాబాయ్ చాలా సీరియస్గా ఉన్నాడని చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి ఈ చైనా మీద కన్ను ఎర్ర చేశాడు. దీనికి తోడు చైనీస్ నుండి యుఎస్కి వచ్చిన COVID-19 వైరస్ వల్ల యుఎస్ చాలా ఇబ్బంది సఫర్ అయింది. దానికి తోడు రీసెంట్గా ఇండియాలో చైనీస్ యాప్స్ బ్యాన్ చేశారు కాబట్టి మేము మాత్రం ఎంత తక్కువగా ఉన్నామని చెప్పి ట్రంప్ బాబాయ్ కూడా అదే దారిలో ఉన్నాడు. నెక్స్ట్ టెక్నిక్స్ గురించి మాట్లాడితే గూగుల్ గురించి. గూగుల్ కంపెనీ స్మార్ట్ ఫోన్స్లో వాడే ఆపరేటింగ్ సిస్టమ్ని అప్డేట్ చేయబడుతుంది అని అనౌన్స్ చేశారు. ఈ అప్డేట్ మనం చూసినట్టయితే ఇది Android 11 మీద వర్క్ అవుతుందని గూగుల్ చెప్తుంది. ఇది స్నాప్డ్రాగన్ 4100 ప్రాసెసర్ మరియు స్నాప్డ్రాగన్ 4100 ప్లస్ ప్రాసెసర్ మీద ఈ గూగుల్ న్యూ అప్డేట్ని ఇవ్వబడుతుందని గూగుల్ చెప్తుంది. ఈ అప్డేట్లో మెయిన్ స్పెసిఫికేషన్ గురించి మనం మాట్లాడితే దీని కంప్లీట్గా మన స్మార్ట్ వాచెస్లో ఉన్న యూఐని కంప్లీట్గా మారుస్తామని గూగుల్ చెప్తుంది. అదేవిధంగా ప్రీవియస్ ఉండే ఓఎస్కి రీసెంట్ అప్డేట్స్ ఓఎస్ అప్ టు 20% హై స్పీడ్ కలిగి ఉంటుందని చెప్తున్నారు. అలాగే డివైస్ కనెక్టివిటీ మొబైల్ టు వాచ్కి ఈ అప్డేట్ ద్వారా చాలా స్పీడ్గా ఉంటుందని గూగుల్ చెప్తుంది. కానీ ఈ అప్డేట్ ఎప్పుడు ఇస్తారనేది ఇంకా క్లారిటీగా చెప్పలేదు. నెక్స్ట్ గురించి మాట్లాడితే రియల్మీ మొబైల్ నాజో సిరీస్ నుంచి 10 years సేల్ని ఈరోజు ఫ్లిప్కార్ట్లో 12 PM స్టార్ట్ చేశారు. అయితే నేను 12:20 నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెడదామని చూశాను, కాకపోతే అప్పటికే అవుట్ ఆఫ్ స్టాక్ పడింది. ఈ మొబైల్ స్పెసిఫిక్ గురించి మనం మాట్లాడితే 3GB 32GB ర్యామ్, ఎక్స్టెండబుల్ 256GB స్టోరేజ్ కలిగి ఉంటుంది, 6.52 inch HD+ డిస్ప్లే కలిగి ఉంటుంది. అలాగే దీని రేర్ కెమెరాస్ గురించి మాట్లాడితే 12 MP ప్లస్ 2 MP ప్లస్ 2 MP కలిగి ఉంటుంది. అలాగే ఫ్రంట్ కెమెరాస్ చూసినట్టయితే ఫ్రంట్ సెల్ఫీ కెమెరా 5 MP కలిగి ఉంటుంది. దీని బ్యాటరీ కెపాసిటీ 5000 mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. దీని ప్రాసెసర్ చూస్తే మీడియాటెక్ ప్రాసెసర్ హీలియో G70 ప్రాసెసర్ కలిగి ఉంటుంది. ఇది లో బడ్జెట్ మొబైల్ సంబంధించిన డివైస్ అనమాట. అయితే దీని నెక్స్ట్ సేల్ ఎప్పుడు ఉంటుంది అనేది నేను చూసి మళ్ళీ చెప్తాను. మీరు ఎవరైనా రియల్మీ నోజో సిరీస్ సంబంధించిన డివైస్ కొనాలనుకుంటే కొనుక్కోండి. ప్రస్తుతానికి సేల్ అవుట్ ఆఫ్ స్టాక్లో పడింది. త్వరలో సేల్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో నేను అనౌన్స్ చేస్తాను మన ఛానల్లో. తప్పకుండా మన ఛానల్ చూడండి. నెక్స్ట్ న్యూస్ అమెజాన్ గురించి. అమెజాన్ కంపెనీ వాళ్ళు ఈ ఫ్రైడే నుండి బెంగళూరులో అమెజాన్ యాప్లో ఫార్మసీ చెందిన అన్ని రకాల మెడిసిన్ని ఆన్లైన్ ద్వారా అమ్మేందుకు బెంగళూరులో తన సేవలను ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా మెడిసిన్ ఎవరైనా ఆన్లైన్లో పర్చేజ్ చేయాలంటే ఖచ్చితంగా మీరు మెడిసిన్ ఏమైనా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అయినా ఉంటే మీకు ఈ మెడిసిన్ మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ యొక్క సేవల్ని బెంగళూరులో మాత్రమే ప్రారంభించారు. త్వరలోనే వీళ్ళ సేవల్ని అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉంచుతారు. ఇది ఒక మంచి విషయం అనుకోవచ్చు. ప్రస్తుతానికి చాలా 1mg ఫార్మసీ ఈజీ ఇలాంటి డిఫరెంట్ యాప్స్లో మెడిసిన్ని అవైలబుల్ ఉంది.
ఇప్పుడు ఇదే ప్లేసెస్కి అమెజాన్లో కూడా గట్టి పోటీ చేయడానికి సిద్ధపడింది. నెక్స్ట్ టెక్నిక్స్ గురించి మాట్లాడితే ఎల్జీ గురించి. ఎల్జీ కంపెనీకి ఇండియాలో చాలా మంచి మార్కెట్ ఉంది, కానీ వీళ్ళే చేతిలా చెడగొట్టుకున్నారని చెప్పుకోవచ్చు. ఎల్జీ కంపెనీకి టీవీస్కి పెట్టింది పేరు, కానీ వీళ్ళకి అంత మంచి మార్కెట్ ఉంటే ఈ ఎల్జీ కంపెనీ ఇండియాలో స్మార్ట్ ఫోన్ తీసుకురావడానికి ఎందుకు వీళ్ళకి అంత బాధ నాకు అర్థం కావట్లేదు. వీళ్ళ మార్కెట్ని వీళ్ళే చేతిలా చెడగొట్టుకున్నారనుకోవచ్చు. ఇప్పుడు అమావాస్య పౌర్ణమికి ఒకసారి ఒక మొబైల్ వచ్చిపోయినట్టు పోతారు, ఒక మొబైల్ రిలీజ్ చేస్తారు, దాని సేల్స్ ఎంత ఉందో కూడా చూడకుండా వెళ్ళిపోతారు. ఇప్పుడు రీసెంట్గా ఒక డివైస్ని లాంచ్ చేశారు. దాని యొక్క స్పెసిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుంటే, ఈ యొక్క డివైస్ ఎల్జీ Q92 పేరు మీద ఈ డివైస్ని తీసుకొచ్చారు. దీని యొక్క స్పెసిఫికేషన్ గురించి మాట్లాడితే 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే, పంచ్ హోల్ డిస్ప్లే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్, ఇది 5G ప్రాసెసర్. అలాగే 6GB + 128GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. 48 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ రేర్ కెమెరా కలిగి ఉంటుంది. 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కలిగి ఉంటుంది, సెల్ఫీ కెమెరా. అలాగే దీని బ్యాటరీ గురించి మనం చూస్తే 4000 mAh బ్యాటరీ ఉంటుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ కలిగి ఉంటుంది అనమాట, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కాదు. దీని యొక్క ప్రైస్ కొన్ని వెబ్సైట్లో చూస్తే దీని యొక్క ప్రైస్ 28,000 వరకు దీని ప్రైస్ ఉంటుందని మన వెబ్సైట్లో తెలుస్తుంది. అయితే ఈ ఎంత ప్రైస్లో ఈ డివైస్ అనేది రిలీజ్ చేస్తారనేది కంపెనీ నుంచి అయితే ఎలాంటి లీక్ రాలేదు. వస్తే మన ఛానల్లో ఖచ్చితంగా చెప్పు. నెక్స్ట్ టెక్నిక్స్ గురించి మాట్లాడితే గూగుల్ కంపెనీ నుండి వచ్చిన ఇప్పటి వరకు గూగుల్లో పిక్సెల్ డివైస్ 4 వరకు వచ్చినాయి. ఇప్పుడు పిక్సెల్ డివైస్ 5 వేరియంట్ వస్తుంది. అయితే ఈ వేరియంట్లో లోయర్ వేరియంట్ నెక్స్ట్ జనరేషన్ అయిన గూగుల్ పిక్సెల్ లోయర్ వేరియంట్ ఈ డివైస్ రాదు అని మనకు కొన్ని రూమర్స్ వస్తున్నాయి. అయితే హయ్యర్ వేరియంట్ గురించి లీక్ వచ్చింది. అయితే ఈ హయ్యర్ వేరియంట్లో ఎక్సెల్ డివైస్ స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్ కలిగి ఉంటుంది. 6.67 ఇంచ్ 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన డిస్ప్లే కలిగి ఉంటుంది. దీని ప్రైస్ యూఎస్ ప్రైస్ చూస్తే 699 రూపీస్ ఉంది. ఇదే ప్రైస్ మన ఇండియాలో కన్వర్ట్ చేస్తే 52,000 వరకు ఉంటుందని తెలుస్తుంది. అయితే ఇది మనం ఎప్పుడే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే October 8కి ఇది వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ టెక్నిక్స్ గురించి రెడ్మీ బుక్ ఎయిర్ 13ని చైనాలో లాంచ్ చేశారు. ఇది ఈ మంత్ 17th నుంచి చైనాలో ఫస్ట్ సేల్కి అవైలబుల్లో ఉంటుంది. స్పెసిఫికేషన్ గురించి మనం మాట్లాడితే ఇది మొత్తం 2 వేరియంట్స్లో లాంచ్ అయ్యింది. ఒక్కొక్క వేరియంట్ మనం ప్రైజెస్ చూద్దాం. ఫస్ట్ వేరియంట్ 8GB + 512GB SSD ఉంటుంది. దీని యొక్క ప్రైస్ చైనీస్ ప్రైస్ చూస్తే 4,699 యువాన్స్ ఉంది. దీనిని మన ఇండియా రూపీస్లో కన్వర్ట్ చేస్తే 50,600 రూపీస్కి ఉంది. అలాగే నెక్స్ట్ వేరియంట్ 16GB + 512GB SSD. ఈ యొక్క డివైస్ చైనా ప్రైస్ చూస్తే 5,200 యువాన్స్ ఉంది. దీని ప్రైస్ మన ఇండియాలో కన్వర్ట్ చేసి చూస్తే 56,000 రూపీస్ వరకు ఉంది. దీని డిస్ప్లే చూస్తే 13.3 ఇంచ్ డిస్ప్లే కలిగి ఉంటుంది. దీని ప్రాసెసర్ గురించి మనం చూస్తే ఇది Intel 5 ప్రాసెసర్ 10th జనరేషన్ మీద ఈ డివైస్ వస్తుందని తెలుస్తుంది. అయితే ఈ డివైస్ ఇండియాలో ఎప్పుడు వస్తుందని క్లారిటీ లేదు. లాస్ట్ టెక్నిక్స్ గురించి మాట్లాడితే ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడైతే టిక్టాక్ బ్యాన్ అయిందో ఇన్స్టాగ్రామ్లో కొత్త ఫీచర్ అయిన రీల్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఈ ఫీచర్ ఇప్పటిదాకా మనం యూజ్ చేయాలంటే ఎవరి స్టోరీకి వెళ్తే ఆ యొక్క ఆప్షన్ ద్వారా మనం రీల్స్ అనే ఆప్షన్ని మనం ఎంటర్ అయ్యేవాళ్ళమి. అయితే ఇప్పుడు ఈ యొక్క రీల్స్ని సపరేట్ బటన్ తీసుకొచ్చారు. ఈ యొక్క సపరేట్ బటన్ ఎక్కడ ఉంటుందంటే మన హోమ్ బటన్ పక్కన సెర్చ్ బార్ ఉంటుంది కదా, అదే సెర్చ్ బార్ రీప్లేస్ చేస్తూ ఈ రీల్స్ ఫీచర్ని యాడ్ చేశారు. ఈ ఫీచర్ ఇక్కడ హోమ్ బటన్ తీసుకురావడం వల్ల ఎవరైతే రీల్స్ని ఎక్కువ వాడతారో ఇది ఒక మంచి విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. అలాగే మన ఛానల్ యొక్క ఇన్స్టాగ్రామ్ లింక్ని ఈ డిస్క్రిప్షన్ కింద ఇచ్చాను, చూసారు కదా. ఇది ఈరోజు టెక్ న్యూస్. ఇలాగే మరిన్ని టెక్ న్యూస్తో రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ హరీష్.